సామాన్లు. ఇది వినటానికి ఎంత ఆక్వర్డ్‌గా ఉందో, అలాగే ఎంత వల్గారిటీని క్రియేట్ చేస్తుంది. అయినా సరే ఈ పదాన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది మగవాళ్ళు కాదు, కొంతమంది దిగజారిపోయినటువంటి మగవాళ్ళు చాలామంది ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాట వాడొచ్చా? వాడకూడదా? అనేటటువంటి విచక్షణ కూడా లేకుండా చాలామంది వాడుతున్నారు. అయితే నేను ఆడవాళ్ళ బట్టలకి సంబంధించి చాలా సార్లు వీడియో చేద్దామనుకున్నాను. అంటే కడలి మాట్లాడినప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు, మొన్న ప్రగతి గారి గురించి కావచ్చు, నిన్న శివాజీ గారు మాట్లాడినటువంటి ఆడవాళ్ళ బట్టల గురించి కూడా కావచ్చు, ఆయనన్న సామాన్లు అనేటటువంటి పదం గురించి కూడా కావచ్చు. కానీ మనం కూడా అనవసరంగా వివాదాస్పదంగా మారతాము. మనల్ని కూడా ఎవరెవరో అంటే అర్హత లేని వాళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తారు అని చెప్పేసి నేనైతే మాట్లాడలేదు. కానీ ఈసారి ఇంకా చాలా బాధగా అనిపించింది ఒక్కొక్కరి మాటలు వింటుంటే. మరీ ఆడవాళ్ళ బట్టల వలన వాళ్ళని ఎన్ని రకాలుగా తిడుతున్నారో విన్నాక మాట్లాడాలనుకున్నాను. ఈ సామాన్లు ఏవైతే సామాన్లను ఉద్దేశించి, ఆ సామాన్ల గురించి ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారో, అవే సామాన్లు మగవాళ్ళకి లేవా? మగవాళ్ళకున్నటువంటి సామాన్లే కదా ఆడవాళ్ళకున్నాయి. ఇంకా ఎక్స్‌ట్రా ఏమి లేవు. చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప మగవాళ్ళకి ఏవైతే సామాన్లుంటాయో ఆడవాళ్ళకి కూడా అవే సామాన్లుంటాయి. కాబట్టి సామాన్లు అనేటటువంటి ఒక దరిద్రమైనటువంటి మాటని ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కానీ మాట్లాడకండి. ఎందుకంటే మేమైతే మా ఆడవాళ్ళ తరపు అందరి నుంచి కూడా నేను చెప్తున్నాను. మీరు మీరు అంటే మగవాళ్ళు ఎవరైతే ఇలాంటి చెడు మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఒంటి మీద నూలు పోగు లేకుండా కూడా మీరు పట్టపగలు కానీ, మిట్ట మధ్యాహ్నం కానీ, అర్ధరాత్రి కానీ ఒంటి మీద నూలు పోగు లేకుండా కూడా బయటికి వెళితే మా ఆడవాళ్ళ వలన మీకు ఎలాంటి నష్టం జరగదు. అది మా హామీ. మేము ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మేము ఎలాంటి చెడు దృష్టితో మిమ్మల్ని చూడం. మాకు ఎలాంటి అంటే చెడు ఆలోచనలు మిమ్మల్ని చూడగానే రావు. సో ఎందుకనంటే మేము సెల్ఫ్ కంట్రోల్, సోషల్ కంట్రోల్, సెల్ఫ్ కండిషనింగ్, సోషల్ కండిషనింగ్ చేయబడి ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి మేమిలా అంటే మమ్మల్ని మేము నియంత్రించుకుంటూ, కుటుంబం చేత నియంత్రించబడి, సమాజం చేత నియంత్రించబడి ఉన్నాము. ఇప్పటికీ మేము అదే మాటకి కట్టుబడి ఉంటున్నాము. మమ్మల్ని మేము అంటే నిబంధనలకి, కొన్ని నియమ నిబంధనలకి, స్వీయ నియంత్రణలకి లోబరుచుకుంటూ, మమ్మల్ని మేము నియంత్రించుకుంటూ, ఏ విషయం మంచి, ఏది చెడు,